డెస్క్ వరద బాధితులకు ఆహారం తాగునీరు అందించాలనుకునే దాతల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేసింది. దీనికి మార్క్ఫెడ్ ఎండి మనజీర్ జిలానీని ఇన్ఛార్జిగా నియమించినట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆయన్ని సో నెంబర్లో సంప్రదించవచ్చని సూచింది. డబ్బులు ఇవ్వాలనుకున్న దాతలు ఆ క్రింది ఖాతాలో జమ చేయొచ్చని చెప్పింది. నేను మొన్నటి నుంచి చెప్తుంది అది ఓ సిస్టమ్ కావాలి అట్లాగే అక్కడ కూడా ఆహారం డిస్ట్రిబ్యూషన్కి ఒక సిస్టమ్ కావాలంటుంది ఒక ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే 2000 కిలోమీటర్ల రహదారుల ధ్వంసం వరదలు ముంచెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రహదారులు ధ్వంసమైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే 500 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని తెలిచారు. పల్నాడు జిల్లాలో 259, గుంటూరు 200, పశ్చిమ గోదావరి 350, బాపట్ల జిల్లా 150 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైన 187 చోట్ల కాజువేలపై నుంచి నీరు ప్రవహించడంతో అవి దెబ్బతిన్నాయి. రోడ్లపై నుంచి వరద నీరు పారడంతో ఆది సోమవారాల్లో 166 చోట్ల వాహనాలు రాకపోకలు నిలిచిపోగా వరద తగ్గిన 130 చోట్ల మంగళవారం నుంచి రాకపోకలు మొదలయ్యాయి. 80 చోట్ల రోడ్లు తెగిపోగా 25 చోట్ల కోత గురయ్యాయి. వీటన్నింటినీ కలిపి తాత్కాలిక మరమ్మతులకు 110 కోట్లు అవసరమని ఆర్ఎన్బి అధికారులు అంచనా వేశారు. శాశ్వత పనులు చేసేందుకు 900 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.